నా పేరు సుబ్రహ్మణ్యమాచారి, ఆయుర్వేద పంచకర్మ వైద్యుని. మర్మకళ వల్ల అంటే 107 శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడమే మైగ్రేన్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఇట్లా గర్భసంచి విషయంలో కానీ ఏ దానికైనా మర్మకళ అనేది ఒక వైద్య ఈ ఎఫెక్ట్ ఏమి ఉండవు. అవుతుంది ఏ అవయవానికి రక్త ప్రసరణ జరగదు. కొట్టడం వల్ల రక్త ప్రసరణ జరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ గ్రంథులన్నీ యాక్టివేట్ అయ్యి కొంచెం మెదడు ఉత్తేజంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నేటి ఆధునిక మానవుడు వాతావరణ కాలుష్యం వల్ల అయితేనేమి, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, మానసిక ఒత్తిడి వల్ల అయితేనేమి వివిధ రకాల జబ్బులకు లోనవుతున్నారు. ఆ జబ్బుల్ని తగ్గించుకోవడానికి ఏదో ఒక వైద్య విధానాన్ని అనుసరించాలి. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో ఇలా చాలా రకాల వైద్య పద్ధతులు ఉన్నాయి. అటువంటిదే ఇదొక రకమైనటువంటి వైద్య పద్ధతి. ఈ పద్ధతిలో ఎటువంటి టానిక్ కానీ, మందులు కానీ, ఇంజెక్షన్లు కానీ ఏమీ లేకుండా సహజ సిద్ధంగానే ఈ జబ్బుల్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ప్రొద్దుటూరికి ఈ బెంగళూరు, హైదరాబాద్ నుంచి వాళ్ళు రావడం మన ప్రొద్దుటూరు ప్రజల యొక్క ఈ సువర్ణ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరుతున్నాను. 27వ తేదీ శనివారం రోజు, 28వ తేదీ ఆదివారము 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా ఈ క్యాంప్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగాలని కోరుచున్నాను. మీడియా వారు కూడా దీన్ని వీలైనంతగా విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయాలని మనం చేస్తున్నాం. నా పేరు సాదిక్ బాషా. బెంగళూరులో నాది క్లినిక్ ఉంది, హాస్పిటల్ ఉంది. దాని జೊತೆలో వరల్డ్ హెల్త్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఎన్జిఓ ఉంది. ఎన్జిఓ ఎందుకు పెట్టినానంటే మన ప్రాచీన వర్మకళ, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, టిబెటియన్ బిందు చికిత్స, రిఫ్లెక్సాలజీ ఇటువంటి మన భారతదేశంలోనే 1600+ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి సార్. వితౌట్ మెడిసిన్ థెరపీస్ ఇవన్నీ. ప్రతి ఒక్క థెరపీలోనూ ఎటువంటి నొప్పులు కానీ, ఎటువంటి కాయలు కానీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. జనాలకి ఈ థెరపీస్ గురించి తెలియదు. ఈ థెరపీస్ని మనము చాలామందికి తెలపాలని, దీనికి చాలామంది దాకా ప్రతి ఇంటికి చేరజేయాలని ఈ ఉద్దేశంతో ఈ ఎన్జిఓ పెట్టినాము. మాస్టర్ని చూడడానికి వస్తే మన స్నేహ సేవా సమితి మధుసూదన్ రెడ్డి సార్ కలిసినారు. సార్ ఇటువంటి ఒక మంచి సైన్స్ని మా పొద్దుటూరులో కూడా పెడదాము రండి అని చెప్తే బుషెట్టి కళ్యాణ మంటపం మాకు ఫ్రీగా ఇచ్చినారు. ఆ ఒక్క కళ్యాణ మంటపంలో మేము ఫ్రీగా హెల్త్ క్యాంప్ పెట్టినాం సార్. అక్కడ 2800 మెంబర్స్కి మేము ఫ్రీగా ట్రీట్మెంట్ 2 డేస్లో. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక మళ్ళీ మేము రాలేకపోయినాము. కోవిడ్ నుంచి మళ్ళీ మధుసూదన్ రెడ్డి సార్ జొత్లో చాలామంది పొద్దుటూరు రావాలా, చాలామందికి అనుకూలమైందని చెప్తే మళ్ళీ మేము తొగటివేర క్షత్రియ సంఘం వాళ్ళు కూడా పిలుస్తున్నారు. అక్కడ ఫ్రీగా హెల్త్ క్యాంప్ పెడుతున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వేరే 6 to 10 డాక్టర్స్ వస్తున్నారు. ఈ ఒక్క సందర్భాన్ని మన పొద్దుటూరు ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ ఒక్క థెరపీస్లో ఎస్పెషలీ మన వర్మకళలో ఎటువంటి నొప్పి అన్నా కానీ సార్ స్పాట్లోనే 20 to 30% తగ్గుతుంది. నొప్పి లేకుండా ప్రెషర్ పాయింట్స్తోనే. వర్మకళ అనేది చాలా పెద్ద థెరపీ, అది పెద్ద సైన్స్. దాంట్లో మన పొద్దుటూరులో కూడా మంచి థెరపిస్ట్ ఉన్నారు. దీన్ని చాలామందికి తెలపాలని, మా ప్రజానికాన్ని తెలపాలని వచ్చి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఏంది ఉదయం వైద్యాన్ని రిజల్ట్ రాలేదని చెప్పండి. అది కూడా ఇది చూడండి చేస్తాను చూడండి ఇట్లా కానీ ఇట్లా చేసుకోవాలి. సైనస్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సార్ ఇప్పుడు నెక్స్ట్ రిలీఫ్ అయింది కదా సార్. ఊపిరి తీసుకోండి సార్. సైనస్ లో ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది సార్. రైట్ సార్. ఇప్పుడు ఎట్లా సార్ మీకు మేలైంది? ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంది ఉదయం వైద్యాన్ని రిజల్ట్ రాలేదని చెప్పండి. అది కూడా ఇది చూడండి చేస్తాను చూడండి ఇట్లా కానీ ఇట్లా చేసుకోవాలి. సైనస్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సార్ ఇప్పుడు నెక్స్ట్ రిలీఫ్ అయింది కదా సార్. ఊపిరి తీసుకోండి సార్. సైనస్ లో ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది సార్. రైట్ సార్. ఇప్పుడు ఎట్లా సార్ మీకు మేలైంది? ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.